హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సేమియా కేసరి చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో పక్కా కొలతలతో. దానికోసమే స్టవ్ ముట్టించుకుని దానిపైన ఒక కళాయి ఉంచుకున్నాను. కళాయి కొంచెం వేడెక్కినాక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకొని కొన్ని జీడిపప్పును వేంపుతున్నాను. మంచి రంగు వచ్చేంత వరకుగా తక్కువ మంటలో వేంపుకోవాలి. మీ దగ్గర ఉంటే వేంపుకోండి, లేకపోతే వేరే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి సన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేంపుకుంటున్నాను. ఇవి కూడా తక్కువ మంటలో వేంపుకోవాలి. తర్వాత మిగిలిన నెయ్యిలోకి 1 కప్పు వరకు సేమియా తీసుకుంటున్నాను. ఏదైనా ఒకే కొలత అనేది యూజ్ చేయాలి. కప్పు కానీ, బౌల్ కానీ, లేకపోతే ఏదైనా గ్లాస్ అయినా సరే. తక్కువ మంటలో ఎక్కువసేపు మంచిగా ఫ్రై అయ్యేంత వరకుగా, మంచి కలర్ వచ్చేంత వరకుగా ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని వేంపిన సేమియాను పక్కన ఉంచుకోండి. అదే కళాయిలోకి 2 కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. నీళ్లను పొర్లనివ్వాలి. అయితే నేను కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. ఒకవేళ కుంకుమ పువ్వు కనుక లేకపోతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని నీళ్లను పొర్లనివ్వాలి. నీళ్లు పొర్లేటప్పుడు వేంపి పెట్టుకుని సేమియాను వేసుకోవాలి. ఆ తర్వాత మీడియానికి మంటను ఉంచుకుంటూ నీళ్ళన్నీ ఎగిరేంత వరకుగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించాను. కొంచెం నీళ్ళు అనేవి తక్కువ అయ్యాయి. తర్వాత 1/2 కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నాను. తర్వాత బాగా కలుపుకోండి. చక్కెర కరెక్ట్గా సరిపోయింది. 1/2 కప్పు. చక్కెర తగ్గుతుంది, మేము కొంచెం స్వీట్ తినే వాళ్ళం అనుకుంటే 3/4 కప్పు వేసుకోండి. ఉంటే పైనుంచి ఇలాచి పొడి వేసుకోండి. ఆ తర్వాత చక్కెర వేసిన ఒక 5-10 నిమిషాలకి వాటర్ అంతా ఇంకిపోతాయి. ఆ తర్వాత వేంపి పెట్టుకున్న వాటిని వేసుకోవాలి. మరి పొడి పొడిగా అయ్యేంత వరకు కాకుండా చల్లారేసరికి ఇది అనేది మనకు పొడి పొడిగా అవుతుంది. అంతేనండి, సేమియా కేసరి రెడీ. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.